నాడు బడుగు అరుణ్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. పుట్టినరోజు సందర్భంగా వారి అమ్మ, నాన్న, వారి తాతయ్య, నాయనమ్మ కృతజ్ఞత దివ్య బలి పూజను ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందును బట్టి దేవుడు మహిమపరచబడును గాక. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది? 127వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. పుత్రులు ప్రభు ఇచ్చే వరము, తనయులు దేవుడిచ్చే బహుమానం. చదవమ్మా. మరలా చదువు, మొదటి నుంచి 3-4 వచనాలు. పుత్రులు ప్రభు ఇచ్చే వరం. అందుకే అమ్మా నాన్న ఆడపిల్ల పుట్టిన ఏ పిల్ల పుట్టాలని కోరుకుంటారు? మగపిల్ల కూడా పుడితే బాగుండు అని అనుకుంటారు. నీ ఇంటిలో ఒక పుత్రుడు పుట్టాడు అంటే అది దేవుడిచ్చిన గొప్ప వరం. జకరియా, ఎలిజబెతమ్మలకి బప్తిస్మ యోహాను గారు ఒక వరం. మరియమ్మ గారికి యేసు ప్రభు ఒక వరం. అన్న ఎల్కానాకు సమూవేలు ఒక వరం. యాకోబుకి యోసేపు మరొక వరం. అదేవిధంగా బడుగు నానికి అరుణ్ కుమార్ ఒక వరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. తనయులు దేవుడిచ్చే బహుమానము, యవ్వనమున పుట్టిన కుమారులు తల్లిదండ్రి చేతిలో వాడి అయిన బాణం లాంటి వారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట చూడండి. యవ్వన ప్రాయములో గనక మీకు ఒక కుమారుడు పుడితేనట, అతడట వీరుడు చేతిలో బాణము వంటి వాడు. అంటే కొడుకుని దేంతో పోలుస్తున్నారు? బాణముతో పోలుస్తున్నాడు. ఎందుకు బాణముతో పోలుస్తున్నాడు అనగా, శత్రువు ఇంట్లోకి రాకుండా ఆ శత్రువును తరిమి కొట్టడం కోసం. యుద్ధవీరుడు బాణాన్ని దేనికి వాడతాడంటే శత్రువుని నాశనం చేయటానికి. అదేవిధంగా తల్లిదండ్రుల చేతిలో ఈ కొడుకు, పుట్టినటువంటి కొడుకు ఒక బాణం లాంటి వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాణాన్ని మంచికి వాడాలా, చెడుకు వాడాలా? ఆ బాణాన్ని పదునుగా ఉంచాలా, ముద్దెక్కర్చాలా? అంటే మీరు అనొచ్చు, బాణం ఎప్పుడు పదునుగా ఉంటేనే శత్రువుని నాశనం చేస్తుంది. బైబిలు గ్రంథంలో ఒక వ్యక్తి పదునైన బాణంలాగా ఉన్నాడు. ఎవరైనంటే లూకా శుభవార్త 2వ అధ్యాయము 52-53 వచనాలు చదువుకుందాం. లూకా 2 లేదా ఎన్నో వచ్చినమ్మా? 52 కదా. లూకా 2:52 చదవమ్మా. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుతూ దేవుని అనుగ్రహమును ప్రజల ఆదర అభిమానాలకు, మొత్తం ఎన్నుండి అక్కడ, 1 జ్ఞానం, 2వది ప్రాయం, 3వది దేవుని అనుగ్రహం, 4వది పెద్దల ఆదర అభిమానాలు. వాడి అయినటువంటి బాణానికి ఉండే గుణాలు ఇవట. నీ ఇంట్లో కొడుకు పుట్టాలని కోరుకున్నారుగా, దేవుడిచ్చాడు, అది వరం. పుత్రులు దేవుడిచ్చిన, తనయులు దేవుడిచ్చిన గొప్ప బహుమానం అని పలికిన తర్వాత అంటాడు,
యవ్వన ప్రాయములో నీకు గనక తనయుడు పుడితే అతడు తండ్రి చేతిలో వాడి అయిన బాణము వంటి వాడు. ఈ వాడి అయిన బాణము ఎలాంటి ఉండాలంటే, ఒకటి జ్ఞానములో ఎదగాల, రెండవది ప్రాయములో ఎదగాల, మూడవది దేవుని అనుగ్రహములో ఉండాలా, నాలుగవది పెద్దల ఆదర అభిమానాలు. ఈ 4 ఉన్నటువంటి వాడే తల్లి తండ్రి చేతిలో వాడి అయిన బాణం వంటి వాడు. మొదటిది ఏంటిది? జ్ఞానం. ఏంటిది? జ్ఞానం. ఈరోజున మన పిల్లలందరినీ చక్కగా ఏ బడికి పంపిస్తున్నాం? అంగనవాడి బడికి. టీచర్ గారు ఇంటింటికి వచ్చి మీ పిల్లలను బడికి పంపించండి, కూర్చోబెట్టి ఈ ఏబిసిడీలు నేర్పిస్తారు. ఇది లౌకికమైన జ్ఞానం. అదేవిధంగా నీ పిల్లలకు కూడా దైవ జ్ఞానం పెంచాలి. ఏ జ్ఞానం? నాకు తెలిసిన ఒక కుటుంబం, వాళ్ళిద్దరి పేరు దివ్య విజయ్. వాళ్ళది నరసరావుపేట దగ్గర తూబాడు అనే వాస్తవ్యులు. వారికి ఒక్కగాను ఒక్క కుమారుడు. వాడు చిన్నవాడు, 5 సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండవా. అయితే భార్యాభర్తలు ఆ బిడ్డను తీసుకొని యూకేకి వెళ్ళాడు. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళాడు. ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేశారు. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారని ఫోన్ ఎత్తితే, ఫాదర్ నేను విజయ్ దివ్య మాట్లాడుతున్నాం. ఏంటమ్మా అంటే, మా బాబు నేను పరలోక జపం సగం చెబితే మిగిలినది అతడు చెబుతున్నాడండి. మంగళవార్త జపం సగం చెబితే మిగిలినది అతడు చెబుతున్నాడు. మొదటి భాగం నేను చెబితే రెండవ భాగం అతడు చెబుతున్నాడు. తెలుగులో దివ్య కారుణ్య జపమాల ఉంటుంది. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా అన్నప్పుడు, మా మీదను సమస్త మానవాళి మీదనో దయగా ఉండండి స్వామి అని ఆ అబ్బాయి తనకు తెలియకుండానే తాను చెబుతున్నాడండి. మా పిల్లలకి నేను ఎప్పుడు కూడా నేర్పించలేదండి అన్నాడు. అది ఆ బిడ్డకి దేవుడిచ్చిన దైవ జ్ఞానం. మన పిల్లలకు కూడా చిన్నతనము నుండి గనక దైవ జ్ఞానంలో పెంచితేనట, పెద్దవాడైన తర్వాత ఆ బిడ్డ దారి తప్పడట. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 6వ వచనంలో భక్తుడైన సొలొమోను గారు ఈ విధంగా అంటున్నారు. చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలునికి తాను నడవవలసిన మార్గమును గూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడై పెరిగి పెద్దవాడైన తరువాత కూడా ఆ త్రోవని. బైబిల్ ఉన్న అందరూ, ముఖ్యంగా బైబిల్ ఉన్న తల్లులు, బైబిల్ ఉన్న తండ్రులు చూడండి. బాలుడు తాను నడవవలసినటువంటి త్రోవను చిన్న వయసులోనే నేర్పించాలట. చిన్న వయసులో నేర్పిస్తే అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ మంచి మార్గాన్ని ఎప్పుడు వదిలిపెట్టడట. ఆ మంచి మార్గాన్ని ఎప్పుడు విడిచి పెట్టడట. ఈ విజయ్ దివ్యాల కుమారుడు కూడా వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ప్రార్థన చేస్తే తాను కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడట. మమ్మీ వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగితే, నేను చర్చికి వెళ్తున్నానంటే నేను కూడా వస్తాను అని అంటాడట. కనుక యేసు ప్రభు వారు కూడా 12 ఏళ్ల ప్రాయంలోనే జ్ఞానంలో ఎదిగాడు. 16 ఏళ్ల వయసులో దావీదు గారు చనిపోయిన తర్వాత దేవుడు సొలొమోనును రాజును చేస్తే సొలొమోను అడుగుతాడు, అయ్యా నాకు వెండి బంగారాలేమీ వద్దయ్యా, ఏం కావాలి? ఏం కావాలి? జ్ఞానానికి కావాలని అడిగాడు. అనగా దేవుడు ఆయన కోరికను మెచ్చుకొని, నీవు వెండిని అడగలేదు, బంగారం అడగలేదు, జ్ఞానాన్ని అడిగావు కాబట్టి
ఆయన కోరికను మెచ్చుకున్న దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంతటి మహాజ్ఞానం కలిగిన వాడు ఇప్పటి వరకు మరెవరు కూడా లేరు. అది దైవ జ్ఞానం యొక్క గొప్పతనం. అది దైవ జ్ఞానములో ఉన్నటువంటి శక్తి. అది దైవ జ్ఞానములో ఉన్నటువంటి మహిమ. ఇంకొక జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు అనగా దానియేలు గారు. ఎవరు? దానియేలు గారు. మీ అందరికీ తెలుసు, సూసాన సమస్యలో ఉంది. ఏ సమస్యలో ఉంది? ఇద్దరు న్యాయాధిపతులు ఆమెపై తప్పుడు నేరం వేశారు. అప్పుడు దానియేలు గారు మహాజ్ఞానం కలిగిన వాడు కాబట్టి మరి సూసానాను అక్కడే పెట్టి, సూసానా భర్త న్యాయాధిపతిని అక్కడే విడిచిపెట్టి ఇద్దరిని సపరేట్గా వేరువేరుగా ఎంక్వైరీ చేశారు. అయ్యా, ఈ సూసానాను మీరు ఎక్కడ కలిచారు? ఒకడంటాడు మర్రి చెట్టు కింద అంటాడు, ఇంకొకడంటాడు రాగి చెట్టు కింద అన్నాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టే ఇచ్చిన సమస్య నుండి బయటపడటం కోసం, బయటకు నడిపించడం కోసం ఆ తెలివితేటలతోనే సూసానాన్ని కాపాడగలిగాడు. అయితే దానియేలు జ్ఞానవంతుడు అవటానికి చేసింది ఏంటంటే ఆయన ఎక్కువ ప్రార్థన చేసేవాడు. సొలొమోను జ్ఞానవంతుడు కావటానికి కారణం ఏంటంటే దేవుణ్ణి అడిగాడు, అయ్యా నీ జ్ఞానం నాకు కావాలని అడిగాడు. యేసు ప్రభు వారు జ్ఞానవంతుడు అవటానికి కారణం ఏంటంటే ఆయనే ఒక జ్ఞానం, ఆయనే జ్ఞానాన్ని ఒక నిధి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో ఉన్న నీ చిన్న బిడ్డలు కుమారుడైనా కుమార్తె అయినా వాళ్ళకు నువ్వు ఇవ్వవలసిన జ్ఞానం ఏంటంటే ఏ జ్ఞానం? దైవ జ్ఞానం, బైబిలు జ్ఞానం. కనుక అదే మనం చూస్తాం కదా. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయంలో 6వ వచనంలో భక్తుడైన మోషే గారు ఇజ్రాయేలు ప్రజలతో ఈ విధంగా చెబుతున్నారు, నేడు మీకు ఉపదేశము చేసిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకుడు, ఏనాడు మరిచిపోకండి. వీనిని మీ పిల్లలకు బోధింపుడు. మీ పిల్లలకి బోధింపుడు. ఏం బోధించాలి? మీరు ఇంటనున్నను. ఆగండి, మీరు ఈరోజు గుడికి వచ్చారుగా, ఈరోజున బడుగు నాని పుట్టినరోజు, గుడికి వచ్చారుగా, మంచిది. వచ్చింది అంటారు, కేక్ బాగుంది, చాక్లెట్లు పెట్టారు, పలహారం పెట్టారు. ఇది మన జ్ఞానం. అది కాదట. ఈరోజున దేవుని సన్నిధిలో నువ్వు విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పిల్లలకి చెప్పాలి. సో కనుక పిల్లల చేతిలో, తల్లిదండ్రుల చేతిలో ఉన్న ఒక కుమారుడు వాడు ఎలా ఉండాలట? వాడి అయినా బాణం. ఆ వాడి అయిన బాణానికి ఉన్న మొట్టమొదటి గుణం ఏంటంటే దైవ జ్ఞానము కలిగి ఉండాలి. ఏ జ్ఞానం? దైవ జ్ఞానము కలిగి ఉండాలి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే ప్రాయములో కూడా ఎదగాల. ఎందులో ఎదగాలి? ప్రాయం అంటే తెలుసా? వయసులో. మనం వద్దన్నా మీరు ఆ చెట్టుకు నీరు పోస్తారు, అది ఎదుగుతూనే. అయితే ప్రాయములో ఎదిగే క్రమములో నీ పిల్లలకు నువ్వు నేర్పించాల్సింది ఏంటంటే పెద్దలంటే గౌరవము, మర్యాద. పిల్లలు ప్రాయములో ఎదిగేటప్పుడు వాళ్ళు ఎలాంటి బట్టలు కట్టుకోవాలో కూడా ఇప్పటి నుంచే మనము నేర్పించాలి. ఇప్పుడే చేతులు లేనివి కాళ్ళు లేనివి అత్తన్నారు. ఏమ్మా, ఇప్పుడే ఏమి లేనివి, చేతులు లేనివి కాళ్ళు లేనివి వేస్తున్నారు. దేవుని సన్నిధిలోకి వస్త్రాధరణ ఎలా ఉండాలంటే భక్తియుతముగా ఉండాలి. దేవుని సన్నిధిలోకి నైట్ ప్యాంట్లు వేసుకొని, నైటీలు వేసుకొని, ట్రాక్లు వేసుకొని నాకు అసలు ఇష్టం ఉండదు. వాళ్ళు ఎవరైనా కూడా
దేవుని సన్నిధిలోకి నువ్వు అలా వచ్చావంటే దేవుడి మీద నీకు గౌరవం కానీ, మర్యాద కానీ, భక్తి కానీ, భయం కానీ లేదు. అదే గర్ల్ ఫ్రెండ్ని, బాయ్ ఫ్రెండ్ని చూడటానికైతే ఇన్షర్ట్ చేసి మంచి గుడ్డలు వేసుకొని ఎంత చక్కగా వెళ్తారో, దేవుడి సన్నిధికి వచ్చేదో టీ షర్ట్ వేసుకొని, నైట్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని, నైట్ ప్యాంట్ వేసుకొని వస్తూ ఉంటారు. గుళ్ళోకి వచ్చి పూజలు రాపిస్తారు. ఎలాగా? నైటీలు వేసుకొని. నైటీ ఈజ్ పర్మిటెడ్ ఓన్లీ టు ద బెడ్రూమ్, అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నేను ఎందుకు, ప్రాయములో ఎదుగుతున్నావు, ఎదిగే కొద్దీ నీ డ్రెస్ స్టైల్ మారింది, నీ హెయిర్ స్టైల్ మారింది. ఆ డ్రెస్ స్టైలు, హెయిర్ స్టైలు గౌరవప్రదంగా ఉండాలే కానీ అసభ్యంగా, అవమానంగా, దేవునికి అవమానం కలిగించే విధంగా ఉండకూడదు. ఎక్కడో ఒక చోట ప్రార్థనకి వెళ్ళా, పిల్లలు తిరుగుతున్నారు గుళ్ళో. చిన్నపిల్లగాడే, వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి పిల్లల కాళ్ళకున్న చెప్పులు తీయకుండా తిరుగుతున్నారు. నేను అన్నాను ప్రార్థన అయిపోయినాక, ఇదే బాబు నీ బెడ్ మీద పడుకుంటే చెప్పులుంచి పడుకోబెడతావా, చెప్పులు తీసేసి పడుకోబెడతావా అని అడిగాను. ఏమండి బుద్ధి లేని ప్రశ్న అడుగుతున్నారు మీరు? చెప్పులు గుమ్మం దగ్గర వదిలేస్తామండి, ఇంట్లోకి బెడ్రూమ్లోకి చెప్పులు లేకుండా? బెడ్రూమ్కే నువ్వు అంత విలువిచ్చినప్పుడు దేవాలయంలోకి ఎంత విలువ ఇవ్వాలా నువ్వు? అవునా కాదా? సో కొంతమంది యాజకులు కానీ, అభిషక్తులు కానీ, సేవకులు కానీ షూ వేసుకొని పీఠం ఎక్కుతారు. అది ఘోర పాపం. ఇది పవిత్ర బలిపీఠం. ఈ పవిత్ర బలిపీఠానికి కాలు తాకకూడదు. ఈ పవిత్ర బలిపీఠం మీద రొట్టె శరీరముగాను, రసము రక్తముగా మార్చబడుతుంది. ఈ పవిత్ర బలిపీఠం మీద మన ప్రతి పాపము కూడా కడిగివేయబడుతుంది. ఈ పవిత్ర బలిపీఠం దగ్గరికి చెప్పులేసుకొని ఎవరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాయములో ఎదిగేటప్పుడు గౌరవము, మర్యాద, భక్తి అన్నీ కూడా రావాలా. అది ఎవరికి నేర్పించాలా? నిన్న ఒక గ్రామానికి హౌస్ విజిటింగ్కి వెళ్ళా. తల్లికి అడ్డం వస్తుందని తల్లి వాడి మొహాన ఫోన్ పడేసి ఈ తల్లి ఆమె మొహాన టీవీ కట్టుకుంది. అర్థమైందని నేను చెప్పింది, మరలా చెప్పాలా? తల్లికి బిడ్డ అడ్డం వస్తున్నాడండి, వీడి మొహాన ఏం కట్టింది? ఫోన్ కట్టింది. ఆ మొహాన ఏం కట్టుకుంది? టీవీ కట్టుకుంది. అంటే నేను చూసే సీరియల్కి నా పిల్లలు నా అడ్డం రాకుండా ఉండాలంటే ఏమి ఇవ్వాలా? అది లేటెస్ట్గా మీరు న్యూస్లో చూస్తే ఒక అబ్బాయి ఫోన్కి బానిస అయిపోయి ఆ ఫోన్ లేక 3 అంతస్తులు బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోయాడు. ఓన్లీ ఒక ఫోన్ వల్లే. దయచేసి మీ పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి. దయచేసి మీ పిల్లలకి ఫోన్ ఎంత దూరం పెడితే అంత మంచిది. దానివల్ల నష్టం ఎవరికి? కళ్ళజోడు వచ్చింది ఫస్ట్, తర్వాత మైగ్రేన్ వస్తుంది, తలనొప్పి వస్తుంది. ఇక ఆ మందులు ఈ మందులు వాడి 50 ఏళ్ళు బతకాల్సిన 30 ఏళ్ళకే పోతాడు. సో నీ పిల్లలకి ఏం దూరంగా పెట్టాలా? ఫోన్కు ఉండే గుణం ఏంటంటే రేడియేషన్ చాలా ఎక్కువ. నా చిన్నతనంలో ఇళ్ల చుట్టూరా చిన్న చిన్న పిచ్చుకలు కనపడేవి, కాకులు కనపడేవి, గద్దలు కనపడేవి. ఈరోజున పిచ్చుకలు కనపడవు, గద్దలు కనపడవు, కాకులు కనపడవు. ఎందుకని? వైరస్ కాదు, రేడియేషన్. ఏంటి ఆ రేడియేషన్? సెల్ ఫోను మన సెల్ ఫోన్ సిగ్నల్ మన కంటికి కనపడదు, కానీ రేడియేషన్ చాలా ఎక్కువ. ఆ రేడియేషన్ వల్ల ఈరోజున పిచ్చుకలు కనపడట్ల, కాకులు కనపడట్ల, గద్దలు కూడా. మరి అవే చనిపోయినప్పుడు నీ తలకి నీ పిల్లలకి ప్రభావం చూపించదా? తప్పనిసరిగా చూపిస్తుంది. మీరు మాత్రం అంటే ఈ సిగ్నల్ కంటికి కనపడదు కాబట్టి, ఫోన్లో బొమ్మ కంటికి కనపడదు కాబట్టి ఇస్తున్నారు. ఇంకంతకన్నా మీ పిల్లల భవిష్యత్తు మీరే పాడు చేస్తున్నారు. సో కనుక రెండవది, ప్రాయములో ఎదిగేటప్పుడు
వారిని గౌరవంగా, మర్యాదగా, భక్తిగా పెంచడానికి ప్రయత్నం చేయండి. అందుకే పౌలు గారు అంటారు, ఎఫెసీయులకు రాసిన లేఖలో 6వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. అమ్మా, తల్లిదండ్రులారా మీ పిల్లలకి ఎందుకు వచ్చింది కోపం? మీ పిల్లలకి ఒక చిన్న పిల్లట వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత అరిగిందని పోయి చీకట్లో దాక్కుందట, కోపం వచ్చి. అంటే ఆ తల్లిదండ్రులు గదివే రైట్ కూడా లేదా? తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభు బోధనలోను పెంచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులారా మీ పిల్లలకి ఏం తెప్పించొద్దు? కోపం తెప్పించొద్దు. మీ పిల్లల కోపం ఎప్పుడు వచ్చింది? ఒకటి, అడిగింది ఇవ్వనప్పుడు పర్వాలేదు, అందులో కోపం వచ్చినా పర్వాలేదు. పిల్లల ఎదురు తల్లిదండ్రులు కొట్టుకుంటారు చూడండి, అది మాత్రం చేయకండి. పిల్లల కళ్ళెదురుగా తల్లిదండ్రులు తిట్టుకోవటం, అరుచుకోవటం, అసభ్యంగా మాట్లాడుకోవటం, అవమానంగా మాట్లాడుకోవటం ఈ మాత్రం చేయకండి. వాళ్ళ మనసులో అవి నాటుకొని పోతాయి. నాటుకొని పోయినాక పెద్దయిన తర్వాత అది మనసులో అంతే స్థిరంగా ఉంటాయి. మీ పిల్లలకి కోపము రెప్పించక వారిని క్రమశిక్షణలోను ప్రభు బోధనలోను పెంచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంట్లో కూర్చోబెట్టుకొని కూతుర్లకి, కొడుకులకి చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు అన్ని పాట పాడతారే కానీ చిరకాల స్నేహితుడా అని నేర్పిస్తావా? చిన్నారి బాలల్లారా నేర్పిస్తారా? సంకన పెట్టుకొని గిన్నెలో అన్నం పెట్టి తిప్పుకుంటూ నోట్లో ముద్ద మయ్య తిను, మమ్మ తిను, మా బంగారం తిను అంటావే కానీ పక్కన పడుకోబెట్టుకొని స్లేవ్ గుర్తు నేర్పిస్తావా? పరలోక జపం నేర్పిస్తారా? 10 ఆజ్ఞలు నేర్పిస్తారా? మనకి ఇవన్నీ అవసరం లేదు. పుట్టిందాక ప్రభువా సంతానం వివాహం ఇచ్చు వరం అన్నావు ఇవ్వయ్యా వరం ఇచ్చినాక ఎట పెంచుతారో మరి. ఇచ్చినాక ఒక ఆరాటం, ఇచ్చినాక ఇంకొక ఆరాటం. సో కనుక చంకలో పెట్టుకొని బిడ్డకు అన్నం పెట్టినట్టుగానే నీ కుమారుడికి, నీ కుమార్తెకి దేవుని మాటలు, మంచి మాటలు, దేవుని యొక్క బోధన చెప్పాలి. అలా చెప్పే తల్లే తండ్రి నిజమైన. సింపుల్గా ఎన్నోసార్లు అడిగా, చాలామంది పిల్లలు పుట్టినరోజుకి ఫాదర్ గారి ఫోన్లో ప్రార్థన చేయండి, ఈ రోజున కార్తీక్ పుట్టినరోజు, వాళ్ళ పుట్టినరోజు, విజయలక్ష్మి పుట్టినరోజు, లేకపోతే అరుణ్ పుట్టినరోజు, నిత్యశ్రీ పుట్టినరోజు. మంచిది, ఎంత మంచోళ్ళు. కేక్ తెస్తారు, డ్రెస్ తెస్తారు, చాక్లెట్ తెస్తారు, ఇల్లు తిరుగు అందరికి చాక్లెట్ ఈ నాయన అంటారు. తల్లిగా, తండ్రిగా, నాయనమ్మగా, తాతయ్యగా ప్రేమగా దగ్గర తీసుకొని బైబిల్ చేతిలో పెట్టి ఇది నీ జీవితకాలం నువ్వు వదిలిపెట్టమాక అని చెప్పిన తల్లి, తండ్రి ఎంతమంది మన మధ్యలో ఉన్నారు? వయసు పెరిగే కొంది డ్రెస్ మారిద్దా? బైబిల్ మారదు. యేసయ్య అన్నాడు నేనే సత్యం అని. ఎందుకన్నారు తెలుసా? నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉండే సత్యం ఎప్పుడు మారదు. సత్యం ఎప్పుడు సత్యమే. మన తాతల టైంలో సత్యమే, మన టైంలో సత్యమే, రాబోయే టైంలో కూడా సత్యం ఎప్పుడు సత్యమే. నీ పిల్లలకి సత్యం అనే బైబిల్ చేతిలో పెట్టండి. పెట్టామా? పెట్టాం. ఏడుస్తుంటే కురుకురో కుర్రు. ఈ కురుకురులు తిని అమ్మ కడుపులు నొప్పి అంటాడు, మళ్ళీ మామాడర పోతావు లేదా బెళ్ళేస్తారు. కనుక నేనేం అంటలేదు. దేవుడు పలికేది ఏంటంటే మీ పిల్లలకి కాస్త దేవుని మాటలు నేర్పండి.
ఆ పిల్లల్ని అలా వదిలేయకండి. మీరు టీవీలో పడిపోయి పిల్లల్ని వదిలేస్తే రోడ్ల అమ్మడి తిరిగి 10వ తరగతిలోనే, 8వ తరగతిలోనే, 9వ తరగతిలోనే సిగరెట్లు తాగుతూ, బీడీ తాగుతూ, గంజాయిలు తాగుతూ బానిసలు అవుతున్నారంటే దానికి కారణం అమ్మ నాన్న. దేవుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు. దేవుడు తప్పనిసరిగా నిన్ను ప్రశ్నిస్తాడు. నీ కొడుకు 7వ తరగతిలో, 8వ తరగతిలో, 9వ తరగతిలో, 10వ తరగతిలో సిగరెట్టు, బీడీ, గంజాయి తాగుతున్నాడంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు భయము చెప్పలా, దైవ జ్ఞానం వాళ్ళకి చెప్పలా. మందు తాగటం తప్పని, సిగరెట్ తాగటం తప్పని, గంజాయి తాగటం తప్పని నువ్వు చెప్పలేదు. నీకు తల్లి భయం వాడికి లేదు, తండ్రి భయం వాళ్ళకి. అమ్మో లేక పుట్టాడు ఒక్కగాను ఒక్క కొడుకు, వాడు రేపు నీకు తలకి ఏమవుతాడు? తలకొరు కదా, ముళ్ళకెరటం అవుతాడు నీకు. సో కనుక పిల్లల తల్లిదండ్రులారా, నీ పిల్లలని కోపము రెప్పించక వారిని దైవ భయములో, దైవ జ్ఞానములో పెంచండి. ఇదెన్నోది? మొదటిది ఏంటిది? ఒకటి దైవ జ్ఞానం, రెండవది ప్రాయం, మూడవది ఏంటిది? ఏంటిదమ్మా? గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉన్నా ఏమి చేసినా నీ పిల్లలకి దేవుని అనుగ్రహం అనేది ఎప్పుడు తోడుగా ఉండాలి. పౌలు గారు ఏమంటారు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 12:9 ఒక మాట అంటారు. ఏమంటారు? చదవమ్మా. ఒక్క నిమిషం, 2వ లేఖ చదువుతారు. అమ్మా 2వ లేఖ 12వ అధ్యాయం 9వ వచనం. 2వ లేఖ, అందుకు నా కృప నీకు, ఏమన్నారు అక్కడ? చక్కనైన మాట. సౌలు, నా కృప నీకు చాలును. నేను మరలా అడుగుతా, పేతురు గారు ఏమన్నారు తెలుసా? అయ్యా నా దగ్గర వెండి బంగారాలేమి, నాతో ఉంది ఒకే ఒక వ్యక్తి, దేవుని కృప ఉంది, యేసు నామమున లేచి నడువమన్నాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. దేవుని అనుగ్రహంతో నింపబడింది. ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మ గర్భమంద శిశువుకి ఈ అనుగ్రహాన్ని అంతటిని పంచింది. ఇచ్చిందా లేదా? మరి పిల్లలకి దేవుని ఆత్మను పంచుతున్నావా? దేవుని అనుగ్రహాన్ని మీరు పంచుతున్నారా? ఆలోచన చేయండి. అనుగ్రహం, నా కృప నీకు చాలును. చదవమ్మా. బలహీనత యందు, దీని అర్థం ఏంటో తెలుసా? నా కృప నీకు తోడుంటే నరుడుగా నువ్వు బలహీనుడివి, ఒక స్త్రీలుగా ఒక బలహీనురాలివి. నీ బలహీనత సమయంలో నా కృప నీకు తోడుండి ఆ బలహీనత నుండి బయటకు తీసుకొని వస్తుంది. ఉదాహరణకి నేను మీకు చెప్తా. బప్తిస్మ యోహాను గారు దేవుని అనుగ్రహంతో నింపబడినటువంటి వ్యక్తి. హెరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు హెరోదు బెదిరింపులకు ఆయన భయపడలా. అనుగ్రహంతో నింపబడిన వాడు కాబట్టి దేవునిలో పరిపూర్ణంగా నిలకడగా నిలిచాడు. దానియేలు గారు దేవుని అనుగ్రహంలో నింపబడినటువంటి వ్యక్తి కాబట్టి నెబుకద్నెజర్ రాజుకు కానీ, దర్యావేష రాజుకు కానీ భయపడలా. నా దేవుని కృప నాకు తోడుండి ఆయన మమ్మల్ని కాపాడుతాడు. నీ పిల్లలకి దేవుని కృప ఎప్పుడు తోడుండాలా? ఆ పిల్లలకు దేవుని కృప ఎప్పుడు తోడుండాలంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు మోకరించి ప్రార్థన. ఒక భక్తుడు అంటాడు, నీ భర్త పనికి వెళ్ళబోయే ముందు, నీ పిల్లలు కాలేజీకి వెళ్ళబోయే ముందు, స్కూల్కి వెళ్ళబోయే ముందు ఒక తల్లట మోకరించి ప్రార్థన చేయాలట. ఆ తల్లి ఆ దేవుని సన్నిధిలో, ఆ ఇంట్లో మోకరించి ప్రార్థన చేసినప్పుడట భర్త ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప ఆయనకు తోడుంటుందట. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప తోడుంటుందట. ఈ బయటికి వెళ్ళినప్పుడు సాతాను శోధించినప్పుడు పాపము చెయ్యకుండా దేవుని కృప వారిని మందలిస్తుందట. దేవుని కృప వారిని సక్రమమైన మార్గములోనికి నడిపిస్తుందట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లలు బయట ఉన్న, హాస్టల్లో ఉన్న, కాలేజీలో ఉన్న దేవుని కృప తోడుండాలంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేయాలి. మీ అందరికీ బాగా తెలిసింది చెప్తా వినండి.
శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చాడు. శతాధిపతి సేవకుడు గుడారములో అస్వస్థతతో, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడని కాను. ఇక్కడ ఉండి ఒక్క మాట పలికితే అక్కడ ఉన్న నా సేవకుడు. ఇది ఎవరు చేసిన ప్రార్థన? శతాధిపతి చేసిన. ఒక తల్లిగా నీవు ఇంటిలో ఉండి ప్రార్థన చెయ్యాలా? ఒక తండ్రిగా నీవింటిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని కృప కంటికి కనపడనప్పటికీ కూడా వాళ్ళకు తోడుగా ఉంటుంది, ఏం కూడా అవ్వదన్నమాట. ఇంకా మీకు అర్థం కావాలంటే దేవుని కృప తోడు ఉండటం అంటే సింహాల బోనులోకి దానియేలు వెళ్ళటం కంటే దేవదూత వెళ్ళింది సింహాల నోళ్ళని కట్టేసింది. అంటే నీ భర్త బయటికి వెళ్ళినా, నీ పిల్లలు బయటికి వెళ్ళినా శత్రువులు ఏమి చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి దేవుని కృప అనేది ఎప్పుడు తోడుగా, దేవుని కృప తోడుగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయటం కంటే ముందుగా 4వ వ్యక్తి అందులో ఉన్నారు, దేవదూత. వీరు వెళ్ళటం కంటే దేవుని కృప అక్కడ ఉన్నది, ఆ మంటలను కూడా చల్లార్చింది. దేవుడు పంపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎప్పుడు నీ కుమార్తెకి, నీ కుమారుడికి, నీ కోడలికి తోడుగా ఉండాలంటే నువ్వు చేయవలసిందల్లా ప్రార్థన. అందుకే పాట ఉంది కదా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరిచ్చిన వాగ్దానం? దేవుడిచ్చిన వాగ్దానం. ఏమిచ్చాడు? నా కృప నీకు, నీ బలహీనత సమయంలో నిన్ను పరిపూర్ణులుగా నిలబెట్టేది నా కృప. కనుక నీ పిల్లలకి ఏం తోడుండాలి అమ్మా? నీ పిల్లలకు తోడుండాలి. బ్యాగులో ఒక పక్కనేమో వాటర్ బాటిల్, మరో ప్రక్కనేమో ఈరోజున ఎట్లా తయారో తెలుసా? నేను ప్రతి మంగళవారం శుక్రవారం సిస్టర్స్ దగ్గర పూజకి వెళ్తా. ఒంటిపూట బళ్ళు కదా, వాళ్ళు 7 బడికి వస్తారు. వాళ్ళు అమ్మగారి క్యాంపస్లో టిఫిన్ చేస్తూ ఉంటారు. ఏ టిఫిన్ తెలుసా? దోశ రోళ్ళు. అంటే హోటల్లో చుట్టచుట్టి ఉంటాయే. ఏమ్మా ఇంట్లో మీ అమ్మ, మా మమ్మీ హోటల్లో కొనుక్కొని వాడు ఏ ఆయిల్ వాడతాడో తెలియదు. పామ్ ఆయిల్ వాడచ్చు, వాడిన ఆయిలే మళ్ళీ పూరి వేసిన ఆయిల్ తీసుకొచ్చి చపాతీలో పోయొచ్చు. వాడిన ఆయిల్ వాడి 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 అది మాత్రం వీళ్ళు మాత్రం 7ంటికి లేచి పిల్లగాడికి పోయి దోశ కట్టించుకొని రాపో, ఈయన కట్టిస్తాడు. నాన్న ఇంటికి వెళ్ళి నాకు దోశ తినయ్యా, స్కూల్కి వెళ్ళి దోశ తినం కదా. అంటే మన పరిస్థితి ఎలా ఉందంటే కనీసం నీ పిల్లలకి కడుపు నిండా అన్నం కూడా వండి పెట్టలేక 10 రూపాయలు ఇచ్చి కొట్టుకెళ్ళి ఇడ్లీ కొనుక్కొచ్చుకో, దోశ కొనుక్కొచ్చుకో అని అంటున్నారు. అంటే పిల్లలకు కూడా వండి పెట్టలేనటువంటి పరిస్థితిలో మీరున్నారు ఈ రోజున. ఆఫీస్కి వెళ్ళే భర్త అంటారు, అయ్యా వచ్చేటప్పుడు సాంబార్దా. అది ఎప్పుడు సాంబారో, రాత్రిదో మధ్యాహ్నందో సాయంత్రందో. వచ్చేటప్పుడు ఏం తేవాలి? సాంబార్దా, సాంబార్ బ్యాచ్. మరి ఆ భర్తకి ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా అది. ఇవన్నీ చక్కగా పంపిస్తారు, మంచిది. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, బస్ కాడికి వస్తారు, బస్ ఎక్కిస్తారు, బాయ్ బాయ్ టాటా అంటారు. మరి నీ బిడ్డ ఇంటిలోంచి బయటికి రాబోయే ముందు నాన్న దేవుని ఫోటో దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని బడికి పంపించే తల్లిదండ్రులు ఎంతమంది? నా ప్రశ్న అర్థమైందా? దోశ కట్టి పంపించారు, బాక్స్ కట్టి పెట్టారు, వాటర్ బాటిల్ పెట్టారు, జేబులో 2 రూపాయలు వేశారు, బస్ దాకా వచ్చి కూర్చో, బస్ ఎక్కి. మా అబ్బాయి మాదంతా రెసిడెన్షియల్, అంత కాన్వెంట్లు చదువు. ఓకే, తప్పులేదు, నీ పిల్లలు ఎదగాల. నేనేమంటా, నీ కొడుకు బ్యాగ్ పట్టుకొని ఇంటిలో నుంచి బయటికి రాబోయే ముందుగా ప్రార్థన చేసి పంపిస్తున్నావా?
తల మీద చేయి పెట్టి, దేవా నా కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడయ్యా, ఆ బిడ్డను భద్రపరచయ్యా, అక్కడ చెప్పేది అర్థం చేసుకొని ఇంటికి వచ్చి జ్ఞానములు ఎదిగేలా దీవించని ప్రార్థన చేసి పంపించే తల్లి తండ్రి మన మధ్యలో ఎంతమంది ఉన్నారు? 10వ తరగతి అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు ప్రార్థన చేయమంటారు. ఈ మధ్యలో ప్రార్థన కూడా చేయమంటారు. 1వ తరగతి 2, 3, 4, 5, 10 దాకా వాళ్ళకి ప్రార్థన వద్దు, ఎగ్జామ్స్ కూడా వద్దు. 10వ తరగతి మాత్రం బాగా చదవాలి, అప్పుడు మాత్రం ప్రార్థన చేయాలి. అర్థమైందా? కానీ నీ పిల్లలకి దేవుని అనుగ్రహం, దేవుని కృప తోడుండాలంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా వాళ్ళ తల మీద చేయి పెట్టి చిన్న ప్రార్థన చేసి పంపించు. ఆ బిడ్డ అదే నేర్చుకుంటాడు తన జీవితంలో. నీవింటిలో లేనప్పుడు కూడా, ఈ రోజున మా అమ్మ లేదు, మా నాన్న లేదు, నేను ప్రార్థన చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్న ఆలోచన తనలో కలిగిద్ది. మనం అది నేర్పిస్తామా? లేదు. ఇంకెక్కడ దేవుని కృప, దేవుని అనుగ్రహం? ఇక ఇంకోటి ఏంటిదమ్మా? ప్రజల ఆదర అభిమానాలు. ఎవడు చూసినా ఈడంత దోలోడు లేడు, ఈడంత చెత్తోడు లేడు, వీడికి చదువు మా స్కూల్లో వద్దు, మా హాస్టల్లో వద్దు బాబా, వద్దే వద్దు. వీళ్ళమ్మంటారు 30,000 కట్టాం, 40,000 కట్టాం, 50,000 కట్టాం, 60,000 కట్టాము, అయినా ఈడు మారలా అంటారా లేదా? ఒకడేళ్ళు ఏం చేస్తాడు? సైకిల్ ఎరగొడతాడు. ఇంకోడు ఏం చేస్తాడు? మామిడికాయలు రాళ్ళు వేస్తారు. ఇంకోళ్ళు ఏం చేస్తారు? నిమ్మ తోటలోకి వెళ్ళి ఇక జనం తిట్టడం తప్పితే ఏముందమ్మా? నేను చెప్పింది అర్థమైందా? ఈ రోజున పెద్దల ఆదర అభిమానాలు ఉండాలంటే పై 3 కూడా ఏంటి? పై 3 దైవ జ్ఞానం, ప్రాయములో ఎదుగుదల, దేవుని కృప, దేవుని అనుగ్రహం ఆ బిడ్డలకు ఉంటేనట పెద్దల ఆదర అభిమానాలు ఎప్పుడూ ఉంటాయి. పెద్దల ఆదర అభిమానాలు అంటే అయ్యా నిన్ను కన్న తల్లి, అందుకే అంటారు కదా, అయ్యా నిన్ను కన్న తల్లి, నిన్ను మోసిన గర్భం, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి. అంటే పెద్దల ఆదర అభిమానాలు అతడు పొందుకున్నాడు కాబట్టి అన్నారు. అట్లాగే మరి బడుగు నాని, వాళ్ళ తాతయ్య మరీదాసు, వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ, దేవుడు మీకు ఇచ్చే వాక్యం ఏంటంటే, యవ్వన ప్రాయంలో పుట్టిన కుమారులు దేవుడిచ్చిన బహుమానం ఒకటి. ఆ బహుమానం వాడి అయినా బాణం లాంటిది. బాణం దేనికి కొడతాడు? శత్రువు నాశనం చేయాలంటే 4 ఉండాలి. జ్ఞానం ఎలా ఎదగాల, ప్రాయములో ఎదగాల, దేవుని అనుగ్రహం ఉండాల, పెద్దల ఆదర అభిమానాలు ఉండాలి. ఇలా ఉంటేనే ఆ బిడ్డ ఎదుగుదలని ఎవరు ఆపలేరు. అలాంటి ఆశీర్వాదాలు అరుణ్కి ఇవ్వమని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.